కేబుల్ ఆపరేటర్లను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరా నర్సయ్య గౌడ్ ఆరోపించారు. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి కుట్రలో భాగమే అని ఆరోపించారు. ఫైబర్ కేబుల్ వ్యవస్థను నిర్వీర్యం చేసి వారే సొంతంగా ఫైబర్ కంపెనీ పెట్టే ఆలోచన చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఫైబర్ కటింగ్స్ చేయడం ఏంటని ప్రశ్నించారు. లక్షలాది కుటుంబాలు, వ్యాపార, విద్యా సంస్థలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నారని విమర్శించారు. ఎఫ్ఎస్సీఓ తరపున ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమంలో బూరా నర్సయ్య గౌడ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, చీకోటి ప్రవీణ్ తో పాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఇందులో పెద్ద కుట్ర ఉంది. రేవంత్ రెడ్డి కుటుంబం మొత్తం ఒక మాస్టర్ ప్లాన్ వేసుకొని కేబుల్ ఆపరేటర్స్ మొత్తం నిర్వీర్యం చేసి ఉపాధి కోల్పోయేటట్టు చేసి వారే ఒక కంపెనీ ఏర్పాటు చేసుకొని ఒక ఫ్యామిలీ కేబుల్ కంపెనీని ఏర్పాటు చేయడానికి కుట్ర పని చేస్తున్నాడు. బీజేపీ క్షమించదు. బీజేపీ వీళ్ళకి మద్దతుగా నిలుస్తుంది. బీజేపీ మీరు ప్రత్యామ్నాయం చూపే వరకు కేబుల్ నట్టు కట్ చేస్తే మాత్రం మీ పవర్ కట్ చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది. ప్రభుత్వ అవినీతి కప్పిపుచ్చుకునేందుకే ఈ ఫైబర్ కేబుల్ కటింగ్స్ అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపణలు ఎక్కుపెట్టారు. దీని కారణంగా సర్వీస్ ప్రొవైడర్లు భారీ నష్టాలు చవిచూస్తున్నారని చెప్పారు. వరుస అంతరాయాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీని కారణంగా 5 లక్షల మంది ఉద్యోగస్తులు నేరుగా, 15 లక్షల మంది పరోక్షంగా ఆధారపడి ఉన్నారని పేర్కొన్నారు. వెంటనే ఫైబర్ కటింగ్స్ ఆపి క్లియర్ టైమ్ లైన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం 22 నెలల్లో అన్ని రకాలైనటువంటి అపవాదులను మూటగట్టుకున్నది. ఈ అపవాదులన్నీ కూడా జనానికి చేరవేసేది ఎవరు? టెలివిజన్. ఆ టెలివిజన్ ఇళ్లలో మోగాలంటే ఎవరు? ఈ కేబుల్ ఆపరేటర్లు. కాబట్టి ఏంటంటే ఈ అపవాదులు, అవినీతి, ఈ మోసం, ఈ దుర్మార్గాలన్నీ కూడా ప్రజలకు తెలియొద్దు అంటే కేబుల్ కత్తిరిస్తే టీవీలు పనిచేయవు, ఇంటర్నెట్లు పనిచేయవు. కాబట్టి ఇలా దాష్టికాలన్నీ కనబడవు అని చెప్పి ఒక కుట్రపూరితంగా ఇవాళ వ్యవహరిస్తున్నట్టుగా కనబడతా ఉంది.